హాయ్ అండి. గెస్ ద ప్లేస్. టైటిల్ చూసి అందరు చెప్పేయచ్చు కదా, నాయుడు గారి కుండ బిర్యానీ అని. ఇంతకీ అకేషన్ ఏంటనుకుంటున్నారు? మా అన్నయ్య వదిల పెళ్లి రోజు అనమాట. దానికోసం ఇంక ఇంట్లో ఎప్పుడు చేసుకునేది అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాం. అసలు పిల్లల గోల హడావుడి మామూలుగా ఉండదు. ఏమొస్తుంది, ఏం ఐటమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి అదొక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. మనం అనుకుంటాంలే కానీ బయటకు తీసుకెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి మైండ్ రిఫ్రెషింగ్ ఉండిద్దని. బయటికి తీసుకెళ్తే వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. మా అమ్మాయి ఒకటి మేము వేసామని చెప్పేసి వెళ్ళి వాళ్ళ మామ దగ్గర సెటిల్ అయింది. ఇంకా అక్కడే కూర్చొని తినిద్దంట. రానని వెళ్ళి అక్కడే కూర్చుంది. కానీ ఎంత గోల చేసిద్దంటే అంత గోల చేసిద్ది. ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇష్టపడతారు కదా. మా అమ్మ ఏమో పీసెస్ ఇష్టపడుతుంది, మా వారేమో ఆనియన్ మీద సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినడం ఇష్టపడతారు. అదేం టేస్టో కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులు. అండ్ నెక్స్ట్ మేము ఇంకొక స్టార్టర్ కూడా ఆర్డర్ చేసుకొని బిర్యానీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. బిర్యానీ నాయుడు గారు కుండ బిర్యానీకి వచ్చి కుండ బిర్యానీ తినకపోతే ఎట్లా, అందుకని మేము కుండే ఆర్డర్ చేసాము. మరి మేము స్టార్టర్స్ తినడం వల్ల ఎక్కువైందో లేదా ఇంకేం ఎక్కువైందో మాకు అర్థం కాలేదు. కానీ ఒక్క కుండ మాకు అందరికీ ఎక్కువైపోయింది. మేము 5గురం పెద్దవాళ్ళు, ఇంకా మిగిలిన 4 చిన్నపిల్లలు ఉన్నారనమాట. కానీ ఆ కుండ అందరికీ హెవీ అయిపోయింది. ఏదేమైనా కానీ టేస్ట్ అయితే బాగుంది అనిపించేసింది. అప్పుడప్పుడు ఇట్లా ఫ్యామిలీ అందరితో కలిసి అవుటింగ్కి వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నట్టు కూడా ఉండిద్ది. వాళ్ళకి మనకి ఉన్న ఫిజికల్ అండ్ మెంటల్ కనెక్షన్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. సో వీలున్నప్పుడల్లా ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడు మనమేనా వాళ్ళతో కూడా వెళ్తే కొంచెం పిల్లలు అట్లా ఉన్నప్పుడు రిస్క్ అనిపించినా అదొక టైప్ ఆఫ్ ఆనందం ఉండిద్ది అనమాట. సో ట్రై చేయండి. ఇన్ని తిన్నాము, కుండ తీసుకున్నాము, బిల్ ఎంత అయిందా అనుకున్నాము. బట్ ఓకే అంటే రీజనబుల్గానే అనిపించింది. మరీ హై ప్రైజెస్ ఏం లేవు. టేస్ట్ కూడా వర్త్ అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫొటోస్ దిగిపోతే ఎట్లా, వాళ్ళు కుండలే పెట్టారు, ఫొటోస్ కోసమనే పెట్టారు వాళ్ళు కూడా. సో అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఫొటోస్కి పోజులు ఇచ్చేసి ఫొటోస్ దిగి అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఏదైనా ఏ డే విత్ ఫ్యామిలీ అవుటింగ్ లాగా ఒక రోజు అట్లా గడిచిపోయింది. పిల్లలు మాత్రం మనకి ఎట్లా ఉన్నా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.